మా సార్ రమ్మంటుండు అర్థం చేసుకో. ఏం లేదు నీకోసం చిన్న గిఫ్ట్ ఉంది. ఏం లేదు నేను ఇట్లా వీడియో చేస్తుంటా అంతే, అట్లా ఎక్కొద్దు ఓకేనా? ఎక్కుతా ఇంకోసారి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఎడికి పోవాలి? నేను మల్లాపూర్ పోవాలి సార్. అవునా? ఏం పేరే? నా పేరు హీరాలాల్. సార్ 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 ఏంటి సార్ అది? హీరాలాల్. హీరాలాల్. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం పని చేస్తావు? ఆఫీసులో ఛాయలు గిన పెట్టి జాడుగున్నాం. అవునా? ఏడికి వేస్తున్నావు మరి గిటు? ఇక్కడ కమాన్ దగ్గరికి పోయి అక్కడనే కంపెనీ. అక్కడనేనా డ్యూటీయా? డ్యూటీ. ఎంత సంపాదిస్తావు? ఏంది? నాకు 12,000. 12,000 ఇస్తా. గట్టిగా మాట్లాడు, చెవు వినిపించదు జరా. జీతం జీతము 12,000 ఇస్తారు. 12,000. పెళ్ళైందా అనేది? ఇంకా పెళ్ళి ఇప్పుడు అయిందా? అడుగుతున్నానే, నీ లెక్క ఉన్నోళ్ళు చేసుకోరు కొంతమంది. నాయన పెళ్ళి అయింది, పిల్లలు పెళ్లి చేసింది. ఒకటైందా రెండా ఏది పెళ్ళిళ్ళు? అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్ళి ఒకటే పెళ్ళి అయింది, ఇక 2 పెళ్ళిళ్ళు అంటే మీదికే. అవునా? ఇంకేం చెప్తా ఇక ఈ వయసున. మసలుడే గాని మహానుభావుడు. అదే లిఫ్ట్ అడుగుతున్నావు కదా? అదే అడుగుతున్నా పోదామని, అందుకనే ఆపిన. ఓకే థ్యాంక్ యూ సార్. త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. కార్లనంటే ఎక్కువ ఆపుకోలేము కదా, బండి అని అంటే వెనక. ఏం లేదు, ఒకటి చిన్నది ప్రాబ్లం వచ్చింది, దానికోసం అనే తిరుగుతున్నాం ఇట్లా. మా సారు బాగా ఉన్నాడు అన్నమాట, బాగా పైసలు బాగా గట్టిగా ఉన్నాడు. ఏందనంటే ఇట్లనే ఆయనకు 40 సంవత్సరాలే, అప్పుడే ముసలోని లెక్క అయిపోయింది, మొత్తము ముడతల ముఖం వచ్చేసింది. అర్థమైందా? 40 ఏజ్ ఉన్న వాళ్ళకే ముడతల ముఖం వచ్చేసింది ఆయనకు. అయ్యో. అయితే ఎవరు ఇక్కడేనా? ఇక్కడే హైదరాబాదే. ఏంటంటే ఆయన ముడతల ముఖము తీపించుకుందామని చూస్తుండు. దానికోసం ఎంతన్నా మస్తు హాస్పిటల్లో తిరిగిండు. లాస్ట్కి ఒక కాడ సెట్ అయింది, అదే చేస్తారంట. అది ఆపరేషన్ చేస్తారంట. అర్థమైందా? ఆపరేషన్ చేసి ఎంగు ఉండాలంట ఆయన, ఎప్పుడు ముసలోడు కావద్దంట. ఇక ఒక్కొక్కళ్ళకి పిచ్చి, అంతేనా కదా? మాదా సికింద్రాబాద్ మాది. అంటే ఇటు ఎట్లా పోతారా? ఇట్లనే పోతా, మల్లాపూర్ నుంచి. ఏ ఊరు మీది? మాది వరంగల్. బతకానికి వచ్చింది. ఏంది ఇంత ట్రాఫిక్ జామ్ అయింది? ఎప్పటికీ ఇట్లానే. అంతేనా? ఇటు ఎవరు పోయి వస్తున్నావు? ఇటా ఈసెల్ పోయేసి వస్తున్నా. ఈసీఎల్ నుంచి? మాసుంటే కూలి బతుకోళ్ళకు ఇప్పుడు ఎవరు ఆపరు కదా సార్. బండి అని అంటే వెనక ఎవరైనా అట్లా కూర్చుంటే పెట్టుకుని తీసుకోవాలి. అయితే ఒకటే ఫోన్ చేస్తుండు మా సారు, ఆయనకు ఆపరేషన్ ఉంది ఇప్పుడు. అయ్యా, ఆడికే పోవాలి ఇప్పుడు? ఇప్పుడు ఆడికే పోతున్నా. జరా ఇంటికి ఎప్పుడు పోతావు మళ్ళా? మా ఇల్లు అక్కడనే కదా, సికింద్రాబాదే కదా.
జర తొందరగా రా, ఏదో తొందరగా రా నాయన అని ఫోన్ ట్రాఫిక్ చేస్తున్నా. ఉంటుంది, జర నిమ్మలంగా ఏం తీసుకుపోయినాడు కానీ ఎందుకంటే ఉన్నప్పుడైనా జర ఓ ఇది పుణ్యం ఇప్పుడు ఇది నీకు. ఇట్లా లిఫ్ట్ ఇచ్చాడు పుణ్యము. ఇది పుణ్యమే ఇది. వయసు అంటే ఎటు ఒకటే పోతుంటారు. అయితే ఆయన ఒకటే అడుగుతున్నాడు అనమాట, ఒకటే జల్లిరా జల్లిరా జల్లి ఆపరేషన్ ఉంది ఇప్పుడు తొందరగా రా. సార్ వాళ్ళు ఉన్నారా ఇంకా వాళ్ళ మనుషులు? సార్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. మార్వాడియా? మా ఏమిటోళ్ళో మరి నాకు కూడా తెలియదు. రాజస్థాన్ వాళ్ళు అంట. అదేమైందా? రాజస్థాన్ వాళ్ళు బాగా ఉన్నోళ్ళు అన్నమాట. ఏ కిసుకుతో లావో అని అంటున్నాడు. అర్థమైందా? ఎవరికైనా తీసుకురా అని అంటున్నాడు. దేనికి? అదే ఆపరేషన్ ఉంది కదా, దానికోసము ఇట్లా వేరేటోళ్ళది స్కిన్ అవసరం వస్తుంది అన్నమాట. అర్థమైందా? వయసు అంటే ఇప్పుడు నీది ఉందా, ఇప్పుడు నీ చర్మం తీసి ఆయనకి వేస్తారన్నమాట. అట్లా ముసలోళ్ళది అయినా ఇప్పుడు ఆయనది మరి ఆయనది పనికి రాకుండా అయిపోయింది. ఆయనది ఏదో ఒకటి వేసుకుంటా అని అంటుండు. ఇక దానికోసం అనే నేను చూసి ఇట్లా ఎవరైనా ఉంటారా అనేసి నేను ఎక్కించుకున్నాను అనమాట. అర్థమైందా? ఏదో తేడాగా ఉందేంటి? మరి ఏమంటావు? మరి ఏమన్నా డబ్బులు అయితే నేను ఇప్పిస్తా కానీ. ఓ అయ్యా నాకేమొద్దే నాయన, నేనే బతకలేక నేను రోగాల పడి నా కాళ్ళు నొప్పులు నీకు ఆయన తీసేస్తారా ఫేసు? నాకేమొద్దే నాయన, నీకు దండం పెడతా. నీకు 2 ఇంజక్షన్లు వేస్తారు, ఇటొకటి వేస్తారు, ఇది తీసేసుకుంటారు. నీ కాళ్ళ మొక్కుతానే నాయన. అట్లా ఏమొద్దే, నేనే నీ కాళ్ళు మొక్తా. కావాలంటే నీకు డబ్బులు అంటే నేను ఇప్పిస్తా. డబ్బు ఏమొద్దే, నీకు ఎంత కావాలి చెప్పు, నేను మాట్లాడతా మా సార్ తోటి. ఏమొద్దంటే ఎట్లనే? ఏమొద్దంటే ఎట్లా చెప్పు. నేనేం చేయాలి ఇప్పుడు? చౌదలకు వచ్చిన మనిషిని ఇంకో 2-3 ఏళ్ళు బతికితే సార్ ఇటు మూల కాపు అటే పోతా. అర్థమైందా? ఏమొద్దంటే ఎట్లా చెప్పు. నేను ఇంతగానము నీకు ఎక్కించుకొని చెప్తుంటే ఎట్లా చెప్పు. ఎట్లా నేను ఇగో ఇచ్చేటోళ్ళు ఉంటారు, నువ్వైతే ఇయ్యనంటావు. జరా మనం పోదాము, నీకు డబ్బులు అయితే నేను ఇప్పిస్తా. వద్దు కాదే, నువ్వు ఎక్కిన అది రాదు అది నేనే ఇస్తా ఇంజక్షన్. ఉదయ నాయనా నేను చచ్చిపోతానే, కాలు మొక్కుతానే. ఏమైంది? నీ కాలు మొక్కుతానే. వద్దే నాయనా వద్దే. ఎట్లా మళ్ళీ ఇప్పుడు? వద్దే నాయనా వద్దు. ఏంది? నీ కాలు మొక్కుతా. డబ్బులు ఇప్పిస్తా అంటున్నా కానీ ఇంకేంది? నీ కాలు మొక్కుతా. నేనే నీ కాలు మొక్కుతా. జర అర్థం చేసుకో. నీ కాలు మొక్కుతానే. మా సార్ రమ్మంటుండు, అర్థం చేసుకో. సార్ అన్న, సార్ అన్న ఏం లేదు. అట్లా పిలిస్తే చెప్పండి ఇచ్చుడు వీడియో అట్లా ఎప్పుడే కానీ తెలియని వాళ్ళు పిలిస్తే ఎక్కొద్దు, సరేనా? అట్లా నిజంగా తీసుకోపోతే ఏం చేస్తావు? అయ్యా నేను చచ్చిపోతున్నా. చెప్పిడ ఈడ కెమెరా ఉంది. అట్లా నిజంగానే జరుగుతున్నాయి, అట్లా ఎక్కొద్దు అని మనం వీడియో చేస్తుంటాం. ఏం టెన్షన్ ఏం తీసుకోకు కాక. నీకోసం చిన్న గిఫ్ట్ ఉంది. ఏం లేదు, నేను ఇట్లా వీడియో చేస్తుంటా అంతే. అట్లా ఎక్కొద్దు, ఓకేనా? ఎక్కువ ఇంకోసారి పట్టుకోవే. భయం అయితే గిఫ్టే సార్ భయం కాదే. నేను చెప్పేది, నేను ఇట్లా తెలియని వాళ్ళ బండ్లలో ఎక్కొద్దని నేను వీడియో చేస్తుంటా. ఏం భయపడకు, నేను చూపిస్తా. ఇట్లా ఇది చూడు, నేను ఇట్లా తెలియని వాళ్ళ బండ్లలో ఎక్కొద్దని నేను వీడియో చేస్తుంటా అంతే, ఏం లేదు, ఓకేనా? ఇట్లా నిజంగా అయితే ఏం చేస్తావే? అయ్యా నేను చచ్చిపోతా. ఇట్లా ఏంటంటే
ఇట్లా ఇట్లా చేసి నేను ఇట్లా గిఫ్ట్లు ఇస్తుంటాను అనమాట. ఓకే 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 కరెక్ట్ సరేనా? కరెక్ట్ కరెక్ట్ ఏం భయపడకు. ఓకేనా? ఇది ఓపెన్ చేస్తా, అయ్యా నేను చేయను నేనే చేస్తా, పట్టుకో. అయ్యా వద్దే నాకు డోర్ ది కాదే ఇందులో ఏం లేవు, డోర్ ది నాయనా డోర్ ది గిఫ్ట్ నాయనా ఇది. డోర్ ది నాయనా డోర్ తీస్తా నేను. డోర్ ది నాయనా కాలు మొక్కుతాను నువ్వు భయపడకు, చచ్చిపోతాను. అయ్యో నువ్వు భయపడకు, డోర్ తీస్తా కానీ కూర్చో బాబు. సరేనా? నేను కూర్చుంటా ఇది గిఫ్ట్ ఏం లేదు. ఓకేనా? ఒక్క నిమిషం తీస్తా నువ్వు భయపడకు ఇది తీస్తా ఆగు, తీస్తా కానీ నువ్వు భయపడద్దు. నాకు భయం అవుతుంది భయం అవుతుంది కరెక్టే కానీ అట్లా ఎక్కొద్దు కదా ఓకే ఓకే కదా పెద్ద బెంచ్. ఓకే నువ్వు దిగకు గిఫ్ట్ తీసుకోండి, ఓకే గిఫ్ట్ తీసుకోండి, ఏం లేదు. ఓకే సార్ అట్లా ఎప్పుడే కానీ తెలియని బండ్లలో ఎక్కొద్దు. ఓకేనా? ఇది చూడు, ఓకే ఇది చూడు, ఇది గిఫ్ట్ నీకోసమే. ఇట్లా నేను గిఫ్ట్లు ఇస్తుంటాను అన్నమాట. సార్ ఏం సార్ ఇది నువ్వు చూడు, ఓపెన్ చేసి చూడు ఏంటిదో. భయం అవుతాను సార్ ఏం కాదు, ఓపెన్ చేసి ఏం లేదే, నీకు ఇంట్లో సామాన్లు అన్నమాట. అర్థమైందా? ఇంట్లో సామాన్లే. నువ్వు కూర్చో సార్ కూర్చుంటాను సార్ కూర్చోవే, ఏం లేదు. చెప్పినా కానీ చెప్పినాగా ఎందుకు అట్లా చేయొద్దు, పెద్ద మనిషివి అట్లా ఏం చేయొద్దు. ఇవన్నీ కవర్లు వేసుకో, ఏమేమి ఉన్నాయి చెప్పు. సార్ నూనె ప్యాకెట్ ఇచ్చేది అయ్యా పోయింది ఇది కొద్దిగా. అరే అవునా? తెగినట్టుంది. సరే ఇలా పెట్టుకో, ఇలా మూడేస్తా, ఇలా మూడేస్తా. సార్ ఇంకొక వాళ్ళు తీసుకోపోతాను ఆయన కాలు మొక్కుతారు. జరా నేను చెప్పేది తిను, అర్థమే. ఏంటంటే మేము ఇట్లా గిఫ్ట్లు ఇస్తుంటాం అన్నమాట. ఇట్లా ఓకే అంటే ఇట్లా వీడియో చేసి గిఫ్ట్ ఇస్తున్నాను అన్నమాట. అవి సంచులు వేసుకో, లేకపోతే సంచిలో పట్టదు ఇది వేరే కవర్ లేదా? కవర్ లేదు, సంచులు వేసుకో, లేకపోతే ఇట్లనే పట్టుకోవతా. సరే ఓకే. ఇగో ఇలా ఏమేమి ఉన్నాయంటే ఉప్పు, చక్కెర, పప్పు, పిండి, బియ్యము అన్నీ ఉన్నాయి. ఓకేనా? నువ్వు చెప్పు ఒకసారి, ఇట్లా లోపల కూర్చొని చెప్పు. ఇట్లా ఇంకోసారి ఎవరు బండ్ల నువ్వు కాదు మీరు కూడా ఇట్లా తెలియని బండ్లలో ఎక్కొద్దు. ఓకే సార్ చెప్పు. మీరు కూడా ఎవరు తెలియని బండిలా ఎక్కవద్దు. ఎక్కితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సార్ దండం పెడతా మీకు, ఎవ్వరు ఎక్కొద్దు, అట్లా ఎక్కొద్దు. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఐ లవ్ యూ. ఓకే బాయ్ సార్. బాయ్ సార్. అట్లా భయపడకు కాక, ఏం లేదు. ఓకేనా? ఇవన్నీ తీసుకోపోతావా? అక్కడ దింపాలా? నేను తీసుకోపోతా సార్. ఎట్లా తీసుకోపోతావు? మీరు ఎటు పోతారు? నేను అటే పోతుంది. అయితే అక్కడ దింపేస్తాలే. చెప్పు కాక, హ్యాపీ అను? హ్యాపీ సార్. అన్ని సామాన్లు వచ్చినాయా? అన్ని సామాన్లు ఇచ్చిరు సార్ నాకైతే. ఇప్పుడైతే హ్యాపీ. ఫస్ట్ అయితే నేను భయపడ్డా, వేరే బండ్లు ఎక్కడ ఏది ఎక్కొద్దు సార్ మీకు. ఎందుకనంటే ఇప్పుడు వేరే బండ్లు ఎక్కితే మనం ఎవరు ఎక్కడ తీసుకుపోయి ఏం చేస్తారు అనేది తెలుస్తలేదు. దాని గురించి నేనైతే బతకనికి వచ్చినా, కానీ ఇప్పుడు నేను సాయం చేస్తాడని అనుకుంటే ఇప్పుడు నాకు అంతా బెదిరించి ఇది చేస్తే నేను ఎక్కడైనా ఇప్పుడు నాకు చంపిపోయినా కానీ దిక్కులేదు సార్. నేను చేస్తాడు కరెక్టా కాదా? ఇది కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు నీకు ఇచ్చినందుకు ఇది సామాన్లు ఇచ్చిండు, ఇప్పుడు నాకు తినడానికి ఇచ్చిండు సార్. మా పిల్లలు తింటారు, మేము తింటాము. ఎంత సంతోషం అని అంటే అంత ఇప్పుడు సంతోషపడుతున్నా సార్ నేనైతే. ఓకే అట్లా ఎక్కొద్దు ఇంకోసారి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? ఓకే కాక, రైట్. అట్లా పెద్ద మనిషి కాక అట్లా చేయొద్దు. ఓకేనా? బయట నుంచిది. ఓకేనా? మెల్లగో. ఓకేనా? బయట నుంచిది నేను తీస్తాను. మెల్లగో. ఓకేనా? ఓకే సార్. ఓకే బాయ్. సంతోషం కదా? సంతోషం సార్. ఓకే ఓకే కాక, బాయ్. ఓకే బాయ్. సరేనా? ఒకసారి బాయ్ చెప్పేసి. బాయ్ సార్. బాయ్. ఓకే రైట్. చూసారు ఫ్రెండ్స్, అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడు అన్నమాట గిఫ్ట్ చూసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్?
ఇలాంటి వీడియోలు మనకి ఎన్నో చేయాలనిపిస్తుంది, కానీ కొంచెం మీరు కూడా మనకు కొంచెము సపోర్ట్ చేస్తే మాత్రము ఇలాంటివి చాలా చేయాలనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ మనకు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మన వీడియోస్ని కొంచెం ఆదరించండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కొంచెం మన వీడియోస్ని మాత్రం ఆదరించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.